వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు మేమంతా కలిసి అవతల ఉన్నారనమాట కొంతమంది. మేమంతా కలిసి 7 సిస్టర్స్ వెళ్తున్నాము. 7 సిస్టర్స్ అన్నది ఒక బీచ్ లాంటి ప్లేసే. సో నాకు పెద్దగా తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంతా చూపిస్తా. అండ్ ఛానల్ని ఖచ్చితంగా ఫుల్ లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేయండి అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఫన్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి అన్నీ చూపించేస్తాను. సో మీరు అక్కడి నుంచే యూకేలో ప్లేసెస్ చూడొచ్చు, బ్యూటిఫుల్ ప్లేసెస్. సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేసేయండి. సో మేమైతే కార్లో బయలుదేరిపోయాము. ఎప్పుడో అనుకుంటే ఎప్పుడో బయలుదేరుతాం. మేము ఎప్పుడు ఇంతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి ఇవి చేసేసుకొని పాపకి తినిపించుకొని రెడీ అయ్యి మెల్లిగా బయలుదేరేసరికి తెల్లారుతుంది అన్నమాట. బట్ ఈరోజు అనుకున్న దానికంటే కాస్త తొందరగా బయలుదేరాము. మరి ఈ మధ్యాహ్నం అయితే చేయలేదు అసలు. సో మేమైతే చక్కగా రెడీ అయిపోయాము. అండ్ లక్కీగా మాకు వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడైతే కాస్త చలిగా ఉంది, కానీ ఇది వెళ్ళింది ఒక 15-20 డేస్ బ్యాక్ అనమాట. సో అప్పుడైతే అంత చలి లేదు, సమ్మరే ఉంది, అంటే తట్టుకోలేము, అంత వేడి కూడా ఉంది. బట్ జాకెట్స్ అయితే క్యారీ చేయాలి. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఓపెన్ స్పేస్. చూసారు కదా, వచ్చేసాం మేము అప్పుడే. అంటే మాకు అంత దగ్గరేం లేదు, ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ దూరమే ఉంది. బట్ మాట్లాడుతూ వచ్చేస్తే ఎంతసేపు చెప్పండి. సో దిగగానే మంచి సన్ కొట్టింది, ఫేస్ మంచి షైన్ అనిపించింది. ఈ గ్లోని ఖచ్చితంగా వీడియో తీసేసేయాలని చెప్పి తీసాను. నాకు ఆ గోల్డెన్ గ్లో ఫేస్ పైన సన్ది చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఆ గోల్డెన్ గ్లో అండ్ సన్ని ఆస్వాదించడం ఇష్టం నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. యూకేలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది నాకు తెలుసు, ఎందుకంటే సన్ చాలా తక్కువగా చూస్తాం కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైం పని అంటే వర్క్ లో ఉంటాము, అండ్ కొద్ది టైంలో అసలు సన్నే బయటికి రాడన్నమాట. ఎప్పుడు వాన పడుతూ ఉంటుంది, లేకపోతే చలి ఉంటుంది, క్లౌడీ ఉంటుంది. సో అలా క్లిప్స్ కనిపించాయి మాకు. మేము వచ్చిన ప్లేస్ చెప్తాను ఫస్ట్, అది చెప్పకుండా మిగతా అన్నీ చెప్పేస్తున్నాను కదా. 7 సిస్టర్స్ అని ఒక హిస్టారికల్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఈ జియోగ్రఫికల్ ప్లేస్ చాలా బాగుంటది. ఇందులో ఫేమస్ వచ్చేసి ఈ చాక్ క్లిప్స్ అన్నమాట. నేను చూపిస్తాను. ఇక్కడ ఒక కొత్త గెస్ట్ వచ్చారు చూడండి, టార్టాయిస్ ఎంత పెద్దగా. ఎక్కడి నుంచి టార్టాయిస్ సడన్ గా ఊడిపడిందని అనుకున్నా. చాలా సేపు చూసాము, ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఎక్కడి నుంచో వాటర్లో నుంచి వచ్చిందనని అనుకున్నాం మేమైతే. అది వేరే వాళ్ళది అన్నది తెలీదు, ఒకరిది అన్నమాట అది. అంటే వాళ్ళు పెంచుకున్నారు టార్టాయిస్ ని. సో వాళ్ళు వాక్ కి తీసుకొచ్చారనమాట. ఓ వింతే కదా, వింతే. ఇలాంటి వింతలు చాలా ఉంటాయి యూకేలో. సో ఇవన్నమాట వైట్ కలర్ ఉంటాయి క్లిప్స్. సో ఇందులో ఫేమస్ ఆ క్లిప్సే అన్నమాట. ఇక్కడ హైకింగ్, ఇంకా వాకింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా చేయడానికి ఫేమస్ అంట. సో ఇది ఫేమస్ ఏంటంటే, ఈ క్లిప్స్ అన్నవి 80 to 100 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయంట. అది కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఎరాయిజన్ అవుతూ ఈ క్లిప్స్ అన్ని కాస్త కూలిపోతూ వచ్చి దాని షేప్ మారిపోయాయంటే. బట్ వైట్ కలర్ అయితే అలానే ఉంది, చాక్ టైప్. సో అందుకే చాక్ క్లిప్స్ అని కూడా అంటారంట దీన్ని. సో అక్కడ నుంచి మేము ఇంకా బయలుదేరిపోయాము. ఎక్కువ పెద్దగా చూడ్డానికి ఏం లేదు. సో మనం క్లిఫ్స్ పైన ఎక్కొచ్చు అండ్ కింద బీచ్ లో కూడా ఆడుకోవచ్చు అన్నమాట. సో ఈ బీచ్ అన్నది రివర్ వెళ్తూ 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 సీలో కలిసిపోతుందంట. సో చాలా మంది బోటింగ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. బట్ నాకైతే అంత సేఫ్ అనిపడలేదు. బట్ ఈ ప్లేస్ యాక్చువల్లీ సేఫ్ అండి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి. బీచ్ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అంతే. సో నేను అనుకున్న దానికంటే చాలా మందే వచ్చారు. హిస్టారికల్ ప్లేస్ కదా ఇది, చాలా మంది చూడ్డానికైతే వచ్చారు. చలి ఘోరంగా స్టార్ట్ అయిపోయింది, అసలు అనుకోలేదు. ఫుల్ జాకెట్ల మీద జాకెట్లు వేసేసుకున్నాం మేము. ఎందుకు వచ్చిందని అన్నది నేను ఖచ్చితంగా రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. నాకు కూడా పెద్దగా తెలియదు 7 సిస్టర్స్ అని పేరు ఎందుకు వచ్చినా, కానీ క్లిప్స్ అయితే ఉన్నాయి, వైట్ క్లిప్స్ ఉన్నాయి, అన్ని చాలా క్లిప్స్ అటువైపు ఇటువైపు. అండ్ బీచ్ కూడా చాలా బాగుంది. అండ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి నిజంగా చాలా బాగుంది. హిల్ అంత పెద్ద హిల్ ఏం కాదులేండి, బట్ పార్కింగ్ కూడా ఫెసిలిటీ చాలా బాగుంది. అండ్ ఇదేదో రెస్టారెంట్ అనుకుంటా, రెస్టారెంట్ ఇది షాప్. సో ఇక్కడ మనకు కెఫే కూడా ఉంది.
సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏం పెద్దగా లేదండి నేను రీసెర్చ్ చేసిన ప్రకారము. బట్ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్, చూడ్డానికి ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు అని అయితే ఉంది. సో ఆ క్లిప్సే ఇందులో ఫేమస్, అది వైట్ కలర్ క్లిప్స్ అండ్ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటది. అండ్ చాలా మూవీస్ లో కూడా ఈ క్లిప్స్ అన్నవి ఉన్నాయంట. అవి ఎలాంటి మూవీస్ అన్నది నేను చెక్ చేసి చెప్పాలి. మీకు ఎవరికన్నా ఈ క్లిప్స్ చూసిన తర్వాత ఏదైనా మూవీ ఐడియా వచ్చింది, ఏదైనా సాంగ్ లో ఐడియా వచ్చిందంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా చూస్తాను అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళొచ్చానని చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో మా టైం అయిపోయింది, చాలా చలి స్టార్ట్ అయిపోయింది. ఒక 2-3 అవర్స్ గడిపామండి ఇక్కడ, అంతకుమించి ఇంకేం చేయడానికి లేదని చెప్పేసి ఇక బయలుదేరిపోయాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ కొట్టండి, నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఫోటో షూట్ సెషన్ అనమాట, అంటే సెల్ఫీలు ఖచ్చితంగా దిగాలి కదా, సెల్ఫీలతో సహా సింగిల్ ఫోటోలు కూడా దిగేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.